అంటే వారికి అవగాహన కల్పించడానికి ఈ ప్రెస్ మీట్ దోహదపడుతుందని చెప్పేసి అనుకుంటూ యాక్చువల్లీ ప్రెస్ మీట్ ప్రధానంగా దాని మీద అండ్ ఆఫ్ కోర్స్ అసెట్ ప్రొటెక్షన్ అండ్ ఇతర ఇష్యూస్ కూడా దాని మీద కూడా దాని మీద కూడా మినీ క్రౌడ్ బస్ అనేది యాక్చువల్గా మన ఐఎండి ప్రోటోకాల్లో ఉండదు ఐఎండి దీంట్లో, బట్ అది కూడా వాడుకలో అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఈ క్రౌడ్ బస్ మినీ క్రౌడ్ బస్ అనేది కూడా మనకు వస్తున్నటువంటిది మనకి డేటాతో కూడా చెప్తున్నాం. అండ్ ఈ డేటాలో కూడా మనం చూస్తే కనుక హైయర్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కోర్ అండ్ ఓల్డర్ అర్బన్ హైదరాబాద్లో ఎక్కువ కనబడుతుంది. అంటే హై ఇంటెన్సిటీ అంటే గతంలో కనుక 2 సెంటీమీటర్లు పడితే ఇప్పుడు 5 సెంటీమీటర్లో లేకపోతే 8 సెంటీమీటర్లో మన ఈ మధ్య మనం చూసాం. ఇది కుత్బుల్లాపూర్లో దాదాపు 18 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కువ. సో అంటే హై ఇంటెన్సిటీ రెయిన్ఫాల్, హయ్యర్ రెయిన్ఫాల్ ఇన్ కోర్ ఏరియాస్ అంటే మెయిన్గా చూస్తే కనుక శ్రీలింగంపల్లి అంటే మనకి ఇది మాదాపూర్, గచ్చిబౌలి, దీని పూర్ హైదరాబాద్ అంతా కూడా దీంట్లో కూడా ఎక్కువ రికార్డ్ అవుతుంది. దాని కంపేర్ టు సబర్బన్ ఏరియాస్, సబర్బ్స్లో తక్కువ ఉంటుంది. సో దానికి కూడా కారణాలు కూడా చెప్తాను, అది కూడా ఎందుకు మనకి కోర్ హైదరాబాద్లో ఇదంతా కూడా. అండ్ డేటా కూడా ఏం చెప్తుందంటే మనకి ఈ హెవీ స్పెల్స్ అనమాట. హెవీ స్పెల్స్ అంటే షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనమాట. సో వెరీ షార్ట్ పీరియడ్లో చాలా హెవీ ఇంటెన్స్ స్పెల్స్ అది మోర్ ఫ్రీక్వెంట్గా పెరుగుతుందనేది కూడా డేటా మనకు చెప్తుంది. సో మన టీజీడీపీఎస్ ద్వారా కానీ మీరు నార్మల్గా మనం ఇతర ఐఎంటీ నుంచి తీసుకున్న డేటా నుంచి కూడా తీసుకుంటే కనుక ఈ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ అనేది కూడా మనకి విపరీతంగా పెరగడం లేదు. సో దీనికి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే సిటీ మీద ఎక్కువ, అంటే ఇది హైదరాబాదే కాదు, మనం ఢిల్లీలో గుర్గాం చూసాము, లేదా ముంబై చూసాము, లేదా బెంగళూరు చూసాము. ప్రతి సిటీలో కూడా రేపు ఈ వర్షపాతం సిటీల వరకు ఎక్కువ అవ్వడానికి మనకి చూస్తున్నాం. అంటే డేటా కూడా అదే చెప్తుంది. కారణాలు ఏంటి అంటే కూడా మనకి ఒక హీట్ ఐలాండ్ అనేది ఒక కాన్సెప్ట్ మీకు అందరికి కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ జనరల్గా గ్లోబల్ వార్మింగ్ మీద ఆల్మోస్ట్ లాస్ట్ 250 yearsలో 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ మొత్తం ఓవరాల్గా గ్లోబల్గా టెంపరేచర్ రైజ్ అనేది మనకు తెలుసు. దాంతో చాలా మార్పులన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ ద్వారా వచ్చినాయి. బట్ మీరు ఇక్కడ చూస్తే కనుక అంటే ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ సిటీస్లో దగ్గరకు వచ్చేటప్పటికి పక్క ఉన్నటువంటి ప్రాంతాలతో కన్నా ఇక్కడ 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. సో అంటే సపోజ్ మనకి ఇప్పుడు ఊరి బయట కన్నా హైదరాబాద్ సిటీలో టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉండడంతో కూడా మనకి హీట్ ఐలాండ్ కాన్సెప్ట్లో న్యాచురల్గా మనకి ఏంటంటే మాన్సూన్ తోటి ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ప్లస్ ఆ మాన్సూన్ మాయిశ్చరే కాకుండా నార్మల్గా లోకల్గా ఉన్నటువంటి మాయిశ్చర్ తోటి కూడా మనకి కన్వెక్టివ్ కరెంట్స్ అంటే దీంతో పైకి ఇది ఈ వాటర్ వైపు ఇదంతా పైకి వెళ్ళటం, ఈ కండెన్స్ అవ్వడానికి కావాల్సిన పొల్యూషన్ కూడా విపరీతంగా ఉండటంతో కావాల్సినటువంటి పొల్యూటన్స్ న్యూక్లియర్ లాగా అంటే అది దాని చుట్టూ వాటర్ డ్రాప్స్ అది మాయిశ్చర్ ఫామ్ అవ్వడం, ఇది క్లౌడ్ మళ్ళీ అక్కడే పట్టడం అనేది. అంటే హైదరాబాద్ సిటీ లాగా అన్ని సిటీస్లో కూడా ఈ హీట్ ఐలాండ్ కాన్సెప్ట్ తోటి ముందు కూడా మనకి ఎక్కువ వర్షపాతం రూరల్ ఏరియాస్ కన్నా ఎక్కువ రికార్డ్ అవడానికి ఇక్కడ మనకి డేటా తోటి కానీ ఇదంతా కూడా తెలుస్తుంది. సో అందుకోసం మనం గతంలో కన్నా మనం లాస్ట్ 25 yearsలో కూడా చూస్తే కనుక 3 times ఎక్కువ మనకి ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇది రికార్డ్ అవుతుంది అనేది కూడా అంటే ఇది ఈ క్లౌడ్ బర్స్ట్ ఇది అనేది కూడా మనం గత 25 yearsలో పాత 20 years బ్యాక్ కలెక్టర్ చూస్తే అది మనకి ఆ డేటా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తున్నాం. సో అంటే ఒక రకంగా ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే బేసికల్గా సిటీస్లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది. సబర్బ్స్ లైక్ మనకి మేడ్చల్ లేదా అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్లో ఎక్కువ అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు సిటీస్. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది? సో అంటే ఇది మనం మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి. ఈ వరదల్లో నష్టపోయేది కూడా ప్రధానంగా పేద వర్గాలే నష్టపోతాయి. ఎందుకంటే న్యాచురల్గా వీళ్ళు లో లైంగ్ ఏరియాస్లో ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కూడా హైట్ లేపర్ కూడా మామూలుగా చూస్తే కనుక ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో ఉంటాయి. సో అన్నీ కూడా కాలనీస్ అన్ని కూడా ముట్టుకుంటాయి. నెక్స్ట్ ఈ బస్తీ కూడా లో లైంగ్ ఏరియాస్లో వాటిలో ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఈ వచ్చేటువంటి ఈ ఫ్లడ్ దీంతో వచ్చే ఇక మీద వాటిలో పేద వర్గాలే నష్టపోతుంది. ఇప్పుడు మనం చూసిన ప్రతి చోట కూడా ఈ వర్షంలో వాళ్ళే ఎక్కువ నష్టపోయినట్టు కూడా కనపడదు. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే కనుక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి.
నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాని వీలైన వరకు మనం తీసుకురావాలి. ఈ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిజపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పుంటే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 మీటర్స్ కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితి మన సిటీ అంతా కూడా మనకు. సో దీన్ని మనం నాలాల్లో పునరుద్ధరణ చేయడం అనే దాని మీద ఇది ఈ మనం అంటే నెక్స్ట్ పంపిస్తాము. ఎందుకంటే యాక్చువల్ ఒరిజినల్ గా మన క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది 72కి, బట్ అప్పుడు ఇనిషియల్ గా మనం 51కి చేసాము. సో దాన్ని 72కి చేయడానికి కూడా గవర్నమెంట్ పేపర్లో అవుతాం. మనం వీ హ్యావ్ ఇంకా వేరే 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఉన్నాయి. సో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అండ్ ఈ 51కి ఇంకొక 21 యాడ్ అయితే 72 టీఆర్ఈ అవుతాయి మనకి. ఎందుకంటే ఇది సిటీ కోర్ సిటీలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంటున్నాం. అండ్ ఇది కాకుండా స్టాటిక్ టీమ్స్ కూడా ఉన్నాయి మనకి 240 స్టాటిక్ వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా. అండ్ ఇదే కాకుండా మనం ఈ కోఆర్డినేట్ విత్ ఇతర ఏజెన్సీస్ మీ అందరికీ తెలుసు మనకి ఇది రకరకాల ఏజెన్సీస్ లైక్ ఐఎండి, ఎన్ఆర్ఎస్సి, అట్లనే డిజి, డిపిఎస్ అందరితో కూడా మనం కోఆర్డినేట్ చేస్తూ ఇది చేస్తున్నాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకి ఇమీడియట్ రిలీఫ్ కోసం కూడా మనం ఇమీడియట్ గా అయితే నాలాస్ ఎక్కడెక్కడైతే కనుక ఎక్కువ చేపడ్డారో అక్కడ ఇమీడియట్ గా రిలీఫ్ ఇవ్వడానికి డీసిల్టింగ్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మైత్రివనం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మైత్రివనంలో చూస్తే కనుక దాదాపు మోర్ దెన్ అక్కడ మనం 20 ట్రక్కుల పైన సిల్ట్ అక్కడ డీటెయిల్ జరిగింది. సో జస్ట్ ఆ మైత్రివనం ఇంతకుముందు విపరీతమైన వాటర్ లాగ్ అయ్యి ఇప్పుడు ఎప్పుడైతే కనుక అక్కడ మన డిఆర్ఎఫ్ నుంచి అట్లానే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ వైపు నుంచి ప్లస్ మన అసెట్ ప్రొటెక్షన్ నుంచి జిహెచ్ఎంసీ వారు కూడా అందరూ కలిసి సంయుక్తంగా అక్కడ కోఆర్డినేటెడ్ గా చేయడంతో తెలుసు మీకు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ రావడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఒక ప్లాన్ ప్రకారం కూడా అదంతా కూడా మొత్తం మనం దాన్ని పునరుద్ధరించడానికి అట్లా ఆ నెట్వర్క్ అంతా చేయడానికి జరుగుతుంది. సో దాంట్లో కూడా సిల్ట్ మొత్తం చూస్తే మోర్ దెన్ 2000 ట్రక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో మనం సిల్ట్ తీయడం జరిగింది. సో ఈ డీసిల్టింగ్ అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే చాలా చోట్ల ఆ చోకింగ్ ఆఫ్ సిల్ట్ నాలాస్ లేకపోతే డ్రైన్స్ దీనివల్ల కూడా మనకి ఈ సిల్ట్ మీద మేము అందుకోసం చాలా ప్రధానమైన అంటే ఖాళీ నాన్ రైనీ డేస్ లో వీఆర్ ఫోకసింగ్ ఆన్ సిల్ట్ రిమూవల్. రైనీ డేస్ ఆఫ్ కోర్స్ ఎట్లా మనకి ఇది ఉంటుంది. బట్ ఓన్లీ కేవలం జస్ట్ రైనీ డేస్ లో వచ్చి మనం గతంలో ఉండేదానికి ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం. గతంలో మనం ఏం చేసామో అప్పుడు ఈవీడిఎం లో ఉన్నప్పుడు కూడా మనకి వర్షాలు వస్తే కనుక మన టీమ్స్ వెళ్ళి అక్కడ ఇమీడియట్ గా ఏరియా క్యాచ్ పిట్స్ దగ్గర ఉండేటువంటి దాన్ని క్లీన్ చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పుడు ఈ డీసిల్టింగ్ అనే దానికి కూడా ప్రధానమైన రోల్ ఇస్తూ నాన్ రైనీ డేస్ లో దాని మీద ఎక్కువ ఫోకస్ కూడా ఇస్తుంది. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మన డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ అట్లానే మన ఈ మధ్య మనకు తెలుసు ఈ వరదల్లో చనిపోయిన కొట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని బాడీస్ కూడా మనకి ట్రేస్ అవుట్ అయినాయి. సో మనకి ఇద్దరు బాడీస్ కూడా ఇంకా ట్రేస్ కాలేదు. యాక్చువల్గా దీంట్లో మేము అంటే మనం చూస్తే కనుక దాదాపు ఒక బాడీ ట్రేస్ అవుట్ అయింది, దాదాపు మనకి 75 కిలోమీటర్స్ అవతల ట్రేస్ అవుట్ అయింది. అది వెలుగొండ దగ్గర ట్రేస్ అవుట్ అయింది. ఉదాహరణకి ఇక్కడ మనకి ఏది మన పాసిగూడ దగ్గర చూస్తే కనుక ఆ బాడీ 2.8 కిలోమీటర్స్ స్ట్రెచ్ తోటి అది వెళ్ళి ఊసిలో కలుస్తుంది అనమాట. అంటే అక్కడ పడ్డ బాడీ అక్కడి నుంచి అతను అక్కడి నుంచి 2.8 కిలోమీటర్స్ దాన్ని 7 సార్లు ఇప్పుడు దాన్ని చెక్ చేసాం. సో దాంట్లో మధ్యలో కొన్ని చోట్ల నాలా క్లోజ్ అయింది, కొన్ని చోట్ల ఓపెన్ ఉంది. 7 సార్లు ఓపెన్ చేసి మొత్తం చెక్ చేసి దాన్ని టోటల్ విత్ జిహెచ్ఎంసీ వాళ్ళతోటి ప్లస్ మా 7 డిఆర్ఎఫ్ టీమ్స్ ప్లస్ 2 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అందరూ కూడా దీని మీద కలిసి చేశారు. డ్రోన్ తోటి కూడా 2 సార్లు మొత్తం ఈ మూసి ఇది కూడా ఓపెన్ ఉన్న చోట కూడా అందరూ కూడా మొత్తం చెక్ చేశాం. బట్ ఈ వరద దీంతో గేట్స్ అన్ని కూడా ఓపెన్ చేసి ఉంటాయి కనుక మనకి చెప్పలేదు ఎక్కడ ట్రేస్ అవుతుంది అనేది కూడా. సో అంటే ఎందుకంటే మధ్యలో అన్ని చోట్ల కూడా ఈ మూసి వరద ఇదంతా కూడా రావడంతో కూడా గేట్స్ ఎత్తుంటాయి కనుక మనకి అది తర్వాత ట్రేస్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి కనుక యూజ్ చేస్తాం. సో దిస్ ఇస్ దిస్ రిగార్డింగ్ మన డిజాస్టర్ మేనేజ్మెంట్. అసెట్ ప్రొటెక్షన్ గురించి కూడా గివెన్ లాట్ ఆఫ్ డేటా. సో మనకి ఇచ్చాము.